మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హనుమాన్ మహాపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 41 రోజుల పాటు దీక్ష తీసుకున్న స్వాములు మండల కేంద్రమైన కేపీ గణేష్ స్వగృహంలో బజరంగ మహాపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం, రిత్విక హనుమాన్ కు చెందిన అభిషేకం, జిల్లేడు దండలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అనంతరం హనుమాన్ స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గురుస్వామి చందు, కర్ర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వెల్దుర్తి పట్టణంలో గత 25 సంవత్సరాల నుంచి 41 రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సీనియర్ స్వామి వారి ఇంట్లో పడి పూజ కార్యక్రమంలో అందరం పాల్గొనడం జరిగింది. మరి యొక్క మాలతోని దుష్ట శక్తులు, చీడపిడుగులు పోయి శత్రుబాధలు వినాశనమై మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు హనుమాన్ దీక్షలో ఉదయం సాయంత్రం స్నానం ఆచరించి నిత్య పూజలు పాలకాలతోని మరి ఆంజనేయ స్వామి వారికి సమర్పించి మరి యొక్క ఈ మాలతోని గ్రామం లోపల ఎటువంటి దుష్టశక్తులు పారాయణం చేయకుండా మరి హనుమాన్ శ్రీరామ చరిత్రని పారాయణం చేస్తూ మరి పాడి పంటలు మరి గ్రామాల్లో పిల్లలు పెద్దలు అంతా పాడి పంటలంతా సంతోషంగా ఉండాలి, మరి సుభిక్షంగా ఉండాలని ఒక హనుమాన్ మాలను స్వీకరించడం జరుగుతుంది. ఇంకా ఇది మరియు రాబోయే రోజుల్లో మరి మండల దీక్షకు ఎండగట్టు భద్రాచలం ప్రయాణం చేస్తూ వెళ్ళడం. హే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఈరోజు మా గణేష్ స్వామి వెల్దుర్తిలో గణేష్ స్వామి వారి ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము గత ఒక 20 ఏళ్ళ నుంచి ఈ హనుమాన్ దీక్ష 41 రోజుల దీక్ష విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఈరోజు గణేష్ స్వామి ఇంట్లో అంగరంగ వైభవంగా హనుమాన్ పూజ విజయవంతంగా చేయడం జరిగింది. హనుమంతుడు మా యొక్క ఇళ్ళవేళలా ఉంటాడని చెప్పేసి మేము గత 20 సంవత్సరాల నుంచి మాల వేయడం జరుగుతుంది. 41 రోజుల దీక్ష ఇప్పుడు ప్రతిసారి వేస్తాము. మేము అందరికీ మంచి జరగాలని మేము కోరుతున్నాం. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.